అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. నేను మీ వంశీకృష్ణ. కూటమి, జనసేన టీడీపీ కూటమి, ఈ పేరు వింటేనే, ఈ పదం వింటేనే జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో వణుకు మొదలైంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ములాఖాతులో చంద్రబాబు నాయుడు గారిని మీట్ అయిన తర్వాత మా రెండు పార్టీలు పొత్తుల దిశలో పొత్తులుగానే పనిచేస్తాయి, కలిసి కూటమిలాగా పనిచేస్తాయని చెప్పాడో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కూసంత నిద్ర కరువైందనే చెప్పొచ్చు. ఆ కరువైనటువంటి పరిస్థితుల్లో చాలా ప్రయత్నాలు, రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలని సోషల్ మీడియా వేదికగా చాలా ప్రయత్నాలు అయితే చేశారు. అవన్నీ మీరు చూసుకున్నారు. గెలవటం కోసం పెయిడ్ ఆర్టిస్టులు లేదా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో, సిరి అని, బిగ్ బాస్ ఇన్ఫ్లుయెన్సర్ సిరి అని, ఇలాగా కొంతమంది ఉన్నారు కదా యాక్టర్స్, వీళ్ళ ద్వారా తప్పుడు ప్రచారాలు చేపిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. అదే క్రమంలో ఇన్ఫినిటమ్ అని చెప్పి ఒక సంస్థ ద్వారా ఒక తప్పుడు ప్రచారానికి పూనుకున్నట్లుగా సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వైరల్ అవుతూ ఉంది. అసలు ఆ ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సపోర్ట్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అంత కంటెంట్ ఇంకా 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 మంచి కంటెంట్ తీసుకొద్దాం, నిజాలని వెలికి తీసే ప్రయత్నం చేద్దాం. అయితే టాపిక్లోకి వద్దాం. కూటమి పదం వింటేనే అతను భయపడుతూనే ఉన్నాడు, అది అందరికీ తెలిసిన విషయమే. దానికోసం సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కదా, మనం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం, ఎందుకంటే అది అతని సొమ్ము కాదు కదా, ప్రజల సొమ్ము. ఆ ప్రజల సొమ్ము విరివిగా దేనికైనా సరే వాడచ్చు, వితౌట్ ఇంటిమేషన్. ఎవరికి ఇంటిమేషన్ చేసే పని లేదు, ఎవరికి లెక్కలు చూపించే పని కూడా లేదు. ఏముంది, ఆ బటన్ నొక్కాను వాళ్ళకి అందించాడు, అంత అక్కడ ఆ ప్రాజెక్ట్లో ఎంత ఖర్చు పెట్టాను దొంగ లెక్కలు చూపించుకుంటే సరిపోద్ది. అది మొత్తం గెలవటం కోసం, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం కోసం వాడుతున్నాడు అనమాట. అదే దిశలో ఇన్ఫినిటమ్ అనే కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. 20 కోట్ల రూపాయలతోటి డీల్ కుదుర్చుకున్నాడు. టీడీపీకి జనసేనకి మధ్య వైషమ్యం రగిల్చే విధంగా అని చెప్పి కొన్ని కథనాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అది నిజమా కాదా అనేది అయితే నాకైతే తెలియదు, బట్ వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న దాని ప్రకారం ఇది నిజమా కాదా అనేది తర్వాత విషయం, మనకి సంబంధం లేదు. నిజమా కాదా అనేది తెలియదు, కానీ నిజమైనా కాకపోయినా మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని తెలుసుకోవటం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. మనమైతే ఇలాంటి ఫేక్ ప్రచారాలు నమ్మకుండా, ఎందుకంటే గత ఎన్నికలప్పుడు ఎస్సీ వాళ్ళని అవమానించాడు చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీగా ఎవరు పుట్టాలనుకుంటారు, తక్కువ కులంలో ఎవరు పుట్టాలనుకుంటారు అన్నట్లుగా క్రియేట్ చేశారు. ఆ ముందేం మాట్లాడాడు, వెనకేం మాట్లాడాడు, ఇవేమీ చెప్పకుండా యూట్యూబ్ ద్వారాను, ఫేస్బుక్ ద్వారాను, రకరకాల వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాస్ ద్వారా అసలు దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటారు అనే పదాన్ని మాత్రమే క్రియేట్ చేశారు. ఆ పదాన్ని క్రియేట్ చేసి మాత్రమే ఎస్సీ వర్గాల్లోనూ దళిత వర్గాల్లోనూ ఒక వైషమ్యాన్ని నింపారనమాట. అలాగే ఈ వైషమ్యాన్ని నింపే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇక నుంచి అలాంటి వైషమ్యాల వలలో పడకుండా, అలాంటి తప్పుడు ప్రచారాల వలలో పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. ఒకసారి ఇప్పుడు నేను ఒక ఆడియో ప్లే చేసే ముందు కొన్ని వివరాలు చెప్తా. ఇన్ఫినిటమ్ అనే సంస్థ ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. రకరకాల ప్రొడక్ట్స్ కావచ్చు, ఏదైనా సరే ప్రచారాలు చేస్తూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా వాళ్ళ కింద చాలామంది యూట్యూబర్స్ని కానీ, యాక్టర్స్ని కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ని వర్క్ చేయించుకుంటూ ఉంటారు. ఇలా డీల్స్ కుదుర్చుకొని ఆ డీల్లో కొంత వాళ్ళు ఉంచుకొని కొంత ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి పనిచేసి ఇన్ఫ్లుయెన్స్ చేయమని అడుగుతారనమాట. ఆ విధమైనటువంటి సంస్థ. వీళ్ళు గతంలో బీజేపీకి పనిచేసినట్లుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది. అది నిజమా కాదా అనేది తెలీదు, సోషల్ మీడియాలో ఎతికితే అయితే కనపడుద్ది.
బీజేపీకి ఎలక్షన్ క్యాంపెయినింగ్స్ కూడా చేశారు అన్నట్లుగా సమాచారం గత ఎలక్షన్లో. వీళ్ళకి సెకండ్ సంస్థ కింద ఇలా ఎలక్షన్ క్యాంపెయినింగ్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి. అదే క్రమంలో ఈ సంస్థకి 20 కోట్ల రూపాయలతోటి డీల్ కుదుర్చుకున్నారు. అది ఎందుకోసమయ్యా అంటే కూటమి ఏదైతే ఉందో టీడీపీ జనసేన కూటమి, ఈ రెండిటి మధ్య విషం చిమ్మటానికి, కక్ష పెంచటానికి, ఇరు వర్గాల మధ్య కొట్లాట జరగటం కోసం. కానీ ఈ డీల్ నిజంగా కుదుర్చుకున్నారా లేదా అనే తర్వాత విషయం. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలకి లొంగిపోకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆడియో ప్లే చేస్తాను. ఆ లీక్ అయినటువంటి ఆడియో ఆ సంస్థకి ఒక ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ కావచ్చు, సమ్ ఇన్ఫ్లుయెన్సర్కి మధ్య జరిగినటువంటి సంభాషణ ఒకసారి వినండి. జనసేన టీడీపీ పొత్తులో ఉండడం పాయింట్ ప్రాబ్లం కాదు. ఇక్కడ మాట్లాడిన దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనసేన టీడీపీ పొత్తులో ఉండటం అనేది పాయింట్ కాదు, అది అసలు ప్రాబ్లమే కాదు. జనసేన టీడీపీ ఉన్నా కూడా టీడీపీ చచ్చిన సీఎం సీటు పవన్ కళ్యాణ్ పోదు. అండ్ పవన్ కళ్యాణ్కి తెలియకుండా 2 సీట్లు అనౌన్స్ చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే రోజు 2 సీట్లు అనౌన్స్ చేస్తారు. ఇక్కడ 2 పొత్తులో ఉండేది పెద్ద సమస్య కాదు. 2 పొత్తులో ఉన్నా సరే పవన్ కళ్యాణ్కి సీఎం సీట్ అనేది రాదు, దక్కదు. చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు అనౌన్స్ చేశారు. అసలు ఈ కన్ఫ్యూజన్ లో ఏంట్రా అసలు ఇదేం. ఆ తర్వాత 2 సీట్లు ఏం చేశారు జనసేన పార్టీ వాళ్ళు. ఇప్పటి వరకు విన్నటువంటి సంభాషణ సారాంశం అదే. జనసేన టీడీపీ పొత్తులో ఉండటం అనేది పెద్ద సమస్య కాదు. అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు ఎప్పుడైతే అరకు అవి అనౌన్స్ చేశాడో, చంద్రబాబు నాయుడు గారు రిపబ్లిక్ డే రోజు 2 సీట్లు అనౌన్స్ చేశారు. అది ఇప్పటి వరకు జరిగినటువంటి సారాంశం. ఇక నెక్స్ట్ ఏంటో విందాం. గతిరా మనకి అసలు ఇదంతా కాదు, సినిమాలకి పవన్ కళ్యాణ్ బట్ ఓటు మాత్రం ఇంకా అటువైపు వేసేస్తే బెటర్ ఏమో అంటే సరిపోద్ది. వైఎస్ఆర్సీపీ కూడా అనక్కర్లా. అర్థమైంది కదా. జనాల మధ్య విద్వేషం ఇలా ప్రకటించారు కదా. ఎలాగూ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవరు. సీఎం అవనప్పుడు మనం ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారిని ఓన్లీ అంటే ఇదొక టీడీపీ జనసేన కార్యకర్త ఇలాగ ఎవరితో అయినా మాట్లాడిచ్చినట్లుగా, పోస్టులు పెట్టినట్టుగా క్రియేట్ చేయాలన్నమాట. జనసేన వాళ్ళు ఇలా క్రియేట్ చేసినట్టుగా, జనసేన వాళ్ళు తప్పుదారి పట్టిస్తున్నట్లుగా, జనసేన వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అని జనాల్ని తప్పుదారి, మిగిలిన వాళ్ళని తప్పుదారి పట్టించే విధంగా వీళ్ళు పోస్టులు క్రియేట్ చేయాలి. ఏమని? ఎలాగూ రాదు, మనం పవన్ కళ్యాణ్ గారి అభిమానులమే, కానీ పవన్ కళ్యాణ్ గారిని సినిమాల మటికి మాత్రమే మనం అభిమానించాలి, ఎలక్షన్ పరంగా అవసరం లేదు. మనం ఎలక్షన్ పరంగా చూసుకున్నట్లయితే ఆ పార్టీకే ఓటేద్దాం. ఆ పార్టీ అంటే ఏంటి? వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీకే ఓటేద్దాం అన్నట్లుగా జనసేన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నట్లుగా ఫేక్ ప్రచారం ఒకటి క్రియేట్ చేయాలి. ఇది వీళ్ళ టార్గెట్. మళ్ళీ విందాం. టీడీపీ పొత్తులో ఉండడం పాయింట్ ప్రాబ్లం కాదు. జనసేన టీడీపీ ఉన్నా కూడా టీడీపీ చచ్చిన సీఎం సీటు పవన్ కళ్యాణ్ పోదు. అండ్ పవన్ కళ్యాణ్కి తెలియకుండా 2 సీట్లు అనౌన్స్ చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే రోజు 2 సీట్లు అనౌన్స్ చేస్తాడు. అసలు ఈ కన్ఫ్యూజన్ లో ఏంట్రా అసలు ఇదేం గతిరా మనకి. అసలు ఇదంతా కాదు, సినిమాలకి పవన్ కళ్యాణ్ బట్ ఓటు మాత్రం ఇంకా అటువైపు వేసేస్తే బెటర్ ఏమో అంటే సరిపోద్ది. వైఎస్ఆర్సీపీ కూడా అనక్కర్లా. అది అర్థమైంది కదా. టోటల్ సారాంశం అయితే అది. పవన్ కళ్యాణ్ గారి తరపు వాళ్ళు ఓన్లీ సినిమాలకే, మనం ముఖ్యమంత్రి ఎలాగో అవడు కాబట్టి అటువైపు ఓటేద్దాం అన్నట్లుగా జనసేన పార్టీ వాళ్ళపైన ఇలాంటి తప్పుడు ప్రచారాలు క్రియేట్ చేస్తే వైసీపీకి టీడీపీకి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి పొత్తుల నుంచి విడిపోతారు. ఈ విధంగా ఫేక్ ప్రచారం చేయాలి. ఇది వీళ్ళు చేయబోతున్నటువంటి కుట్ర. సరే, ఇన్ఫినిటమ్ అనే సంస్థకి ఇచ్చారా లేదా, 20 కోట్ల డీల్ కుదిర్చిందా లేదా అనేది తర్వాత మ్యాటర్. ఇలాంటి ఫేక్ ప్రచారాలని నమ్మి ఈ జనసేన కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఆవేశపూరితంగా ఆవేశపడి ఎలాంటి తప్పుడు వార్తలు, ఎలాంటి తప్పుడు నిర్ణయాలు, కొట్లాట్లు చేసుకోకుండా జాగ్రత్తగా
మీ యొక్క లీడర్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించినటువంటి దిశానిర్దేశంలోనే మీ అందరూ కూడా పనిచేయాలి. కాబట్టే మీరు ఎలాంటి పొరపాట్లకి, ఇటువంటి మోసాలకి లొంగకుండా ఉండటం కోసమే ఈ వీడియో నేను మీ ముందుకు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. జై హింద్.